అందుకు ప్రిపేర్ అయిపోద్ది. అక్కడ మళ్ళీ రాధాకృష్ణ గారు రామోజీరావు గారు కూడా అది అయిపోయిందని రాస్తారు. 2 రోజులు పోగానే వాస్తవంగా వైఎస్ఆర్ బీజేపీనే వెంట పడుతోంది తెలుగుదేశాన్ని మళ్ళీ మార్చేస్తారు. ఎందుకంటే ఈయన భువనేశ్వర్ గారి కంటే ఎక్కువ ప్రేమిస్తాడు రాధాకృష్ణ గారు. రేపు పొద్దున మళ్ళీ మా ఆయనకి ఏ ప్రాబ్లం రాకూడదు, మచ్చ రాకూడదు అని ఈయన ముందుగానే ఎదురోళ్ళ మీద మచ్చేసేస్తాడు. భువనేశ్వర్ గారి తర్వాతనే ఈయనే అనమాట ఆ స్థాయిలో ఫీల్ అయ్యేది. అందుకోసం ఆ దిక్కుమాలినటువంటి ప్రచారం చేస్తాడు. అదే అసలు బీజేపీ క్యాడర్కి నచ్చంది. బీజేపీ క్యాడర్కి తెలుగుదేశానికి పొత్తు అనేది ఒకవేళ పెట్టుకున్నా రేపు పొద్దున ఓట్లు రాదు అంటే ఓన్లీ బికాజ్ ఆఫ్ రాధాకృష్ణ. తన పిచ్చతనంతో, తన మూర్ఖత్వంతో, రాజకీయ పార్టీల్లో సైకలాజికల్గా పిచ్చతనం వాళ్ళు ఉంటారు కొంతమంది. ఆ పిచ్చదవలు ఏంటంటే పార్టీ కోణంలో నుంచి కాకుండా వాళ్ళ సొంత పైత్యంతో ఆలోచించేసి పిచ్చగా మాట్లాడుతుంటారు అవతల వాళ్ళని, పొత్తులతో ఉన్న వాళ్ళని కూడా అట్లకు దూరం అయిపోతుంటారు. ఆ విధంగా కలవు. అట్లాంటి పిచ్చతనం సైకో మెంటాలిటీ ఉన్నటువంటి వాళ్ళలో రాధాకృష్ణ ఒకడు. తెలుగుదేశం సైకో మెంటాలిటీ ఉంది. మిగతా వాళ్ళందరూ ఎదవలు అనేటువంటి మెంటాలిటీ ఎక్కువ. ఎక్కువగా చెప్పాలంటే ఎన్ఆర్ఐ టీడీపీ బ్యాచ్లో ఉండేటువంటి సైకాలజీ రాధాకృష్ణలో ఉంటుంది. వాళ్ళ దృష్టిలో చంద్రబాబు నాయుడు దేవుడు, అసలు అమెరికా అధ్యక్షుడికి కూడా ఆయనే అర్హుడు. అది తప్పించి ఆ స్థాయిడు పొరపాటున ఆంధ్రాలో పుట్టి తప్పు చేశాడు అన్నంతటి ఫీలింగ్ ఉంటుంది. అది కులగజ్జో లేకపోతే అది ఒక విచిత్రమైంది. వాడు చదివింది వాళ్ళ అమ్మ బాబుల ఆస్తో లేకపోతే వాళ్ళ